ముందుగా అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే టు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. చిరంజీవి వారసుడు అంటే చిరంజీవి పేరు నిలబెట్టాలంతే, వేరే ఆప్షన్ లేదు. అప్పటికి 28 ఏళ్లుగా తెలుగు సినిమాపై చిరంజీవి వేసిన బలమైన ముద్ర, సృష్టించిన ప్రపంచం అటువంటిది. చిరంజీవి కుమారుడిగా వచ్చి తొలి సినిమాతోనే సక్సెస్ ఇచ్చాడు రామ్ చరణ్. ఇక మెల్లగా కుదురుకుంటాడు అనే అవకాశమే ఎవ్వరికీ ఇవ్వలేదు. చిరు తనయుడు ఛాన్స్ తీసుకోలేదు. తొలి సినిమాతోనే రఫ్ఫాడేసి రెండో సినిమాతో ఏకంగా దక్షిణాది సినిమాలకే చుక్కలు చూపించాడు. భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేశాడు. అదే మగధీర. అభిమానుల ఆశలు, ప్రేక్షకుల అంచనాల్లో అణువంత తేడా రానివ్వకుండా వన్ మ్యాన్ షో చేసేశాడు. స్టార్ హీరో అయిపోయాడు. ఇప్పుడు చెప్పుకున్న పాన్ ఇండియా సినిమా అస్సలు చెప్పుకోవాల్సింది మగధీరతోనే. ఆ స్థాయి కంటెంట్ ఉన్న సినిమా. అప్పటి టెక్నాలజీకి తోడు రామ్ చరణ్ యాక్టింగ్, హార్స్ రైడింగ్ స్కిల్స్, సైన్యాధ్యక్షకుడిగా ఆయన ఆహార్యం ఇవన్నీ తెలుగు ప్రేక్షకులను తెరవైపు నుంచి చూపు తిప్పుకోనివ్వలేదు. అభిమానులైతే బాబోయ్ ఇదేం కిక్కురా బాబు అని ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయారు. ఫస్ట్ హాఫ్లో స్టైలిష్ చరణ్ పక్కింటి కుర్రాడిలా చలాకితనం, సెకండ్ హాఫ్ పేటాడే చిరుతే అయ్యాడు. చిరంజీవి కొడుకంటే ఏంటో, ఆ బ్రాండ్కి ఉన్న విలువేంటో రొమ్ములు విరుచుకుని ప్రేక్షకులు రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాడని చెప్పటం చిన్న మాట. దర్శకుడు రాజమౌళి విజన్కి తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇచ్చి భవిష్యత్తులో ఓ స్టార్ కొడుకు ఎలాంటి ప్రపంచం సృష్టించాలనేందుకు ల్యాండ్ మార్క్ పెట్టేశాడు రామ్ చరణ్. నిజానికి తొలి సినిమాతోనే తనేంటో నిరూపించుకున్న చరణ్ మగధీరతో చిరంజీవే ఉక్కిరిబిక్కిరయ్యే పుత్రోత్సాహాన్ని ఇచ్చేశాడు. ఆ తర్వాత నుంచి జరుగుతున్నది చిరంజీవికి బోనస్సే. రామ్ చరణ్కు వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్, గ్లోబల్ స్టార్ క్రేజ్ నిజానికి మగధీరతోనే వచ్చేంత క్యాపబిలిటీ ఉంది. అంతటి రోరింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి తిరుగులేని స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. తెలుగు సినిమాతో పాటు దక్షిణాదిలో మరే భాష సినిమా కూడా చూడని లాభాలు ఒక్క తెలుగు వెర్షన్తోనే ట్రిపుల్ మార్జిన్ లాభాలు ఆర్జించింది మగధీర. 5వ వారం తర్వాత హైదరాబాద్లో 35 థియేటర్లు పెంచారంటే సినిమా ప్రపంచం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అది చిరంజీవి కొడుకంటే, అది మెగా రేంజ్. తెలుగు సినిమా స్థాయి ఇది. టాలీవుడ్కి మరో స్టార్ దొరికేశాడంతే అని నిరూపించేశాడు రామ్ చరణ్. వన్స్ అగైన్ అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే టు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు.